త్రిశూలం తీసుకొని కొట్టింది. దానిలో త్రిశూలంతో కొట్టారు అమ్మ. కొట్టినాక ఏమైందంటే అక్కడ నుంచి ఒక చిన్న హోల్ ఉంది. చిన్న హోల్ నుంచి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే హాయ్ హలో అండి, వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్. శ్రీశైలం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆశ్రమం కనిపిస్తుందండి. శ్రీ మాతా మాణికేశ్వరి ఆశ్రమం అండి, సుఖాశ్రమం అని కూడా అంటారు. ఇక్కడే మాతకు ఈ గర్భగుడిలో నిత్య దీపారాధన పూజలు జరుగుతూ ఉంటాయండి. ఈ గర్భగుడిలో చూసినట్లయితే కింద ఒక హోల్ కనిపిస్తుంది కదండి, ఆ హోల్ కిందనే ఒక గుహలా ఉంటుందంటండి. మాతా మాణికేశ్వరి మాతా అమ్మవారు ఈ గుహలోనే చాలా ఏళ్ళుగా అయితే ధ్యానంలో ఉన్నారంటండి. అంత చీకటి గదిలో ధ్యానం ఎలా చేశారో, గాలి ఎలా ఆడేదో నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇంకా మాతని దర్శించుకున్న తర్వాత ఇలా కిందకి వచ్చినట్లయితే డీప్ ఫారెస్ట్ అండి, చుట్టుప్రక్కల ఏమీ ఉండవు, చాలా పెద్ద అడవి. బావా నిన్ను కాదు, ప్రకృతిని చూశారు కదండి, చాలా డీప్ ఫారెస్ట్. మేము ఉదయాన్నే వెళ్ళాం కదండి, చూసారా మంచు ఎలా కురుస్తుందో. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు. ఇక్కడికి మృగాలు కూడా వస్తూ ఉంటాయంటండి వాటర్ తాగడానికి. ఈ ప్రదేశాన్ని చూసినట్లయితే మాతా అమ్మవారు ఈ చెట్టు మీదనే చాలా ఏళ్ళుగా కూడా ధ్యానంలో ఉన్నారంటండి. ధ్యానం చేసిన తర్వాత వచ్చిన శక్తితో ఇక్కడున్న మనుషులకు పాతాళ గంగ వరకు వెళ్ళి నీటిని తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని మాతా అమ్మవారు తన శూలంతో ఇక్కడైతే వాటర్ని రప్పించారంటండి. చూశారు కదండి, ఈ ప్రదేశంలో చూసినట్లయితే ఆ నీలం రంగులో ఉన్న దాని కిందే చిన్న గొయ్యి కింద ఉందండి. మాతా అమ్మవారు శూలం వేసిన ప్రదేశం నుంచి వాటర్ అయితే నిత్యము వస్తాయండి. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఇలా తేడా లేకుండా అయితే వాటర్ నిత్యము వస్తూనే ఉంటాయి. ఇదైతే నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించిందండి. కింద ఎటువంటి గొయ్యి లేదు, ఏమీ లేదు. ఇంకా జస్ట్ శూలం వేసిన ప్రదేశం నుంచే వాటర్ ఎలా వస్తున్నాయా అని. ఇంకా ఈ ప్రదేశం చూసినట్లయితే మాతా అమ్మవారు ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకునేవారంటండి. ఇంకా అప్పటి నుంచి ఇక్కడ మరెవరూ కూర్చోవడానికి వీలు లేకుండా ఇలా లింగాన్ని పెట్టి పూజిస్తున్నారు. దైవాతి సంభూతురాలైన మాతా మాణికేశ్వరి అమ్మవారు ఇక్కడ నివసించారు కదండి. ఈ పుణ్య ప్రదేశాన్ని శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. నాకైతే ఈ చెట్టును చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా అనిపించిందండి. ఎందుకు అంటారా, ఇక్కడ ఉన్న మనుషులు ఎలా ఉంటున్నారో ఏంటో అని. ఈ చెట్టు చాలా భయంకరంగా ఉంది కదండి. ఉన్నవారు 6 గంటలకే తలుపులు వేసేసుకుంటారంట. ఏంది స్వామి అది వాటర్ అలా అట్లానే వస్తుంది రోజు? అమ్మ ఇది కిందికి పోయి స్నానం చేయాలని కష్టం అవుతా ఉంటే అమ్మ ధ్యానం చేసి ఆ చెట్టు మీద ధ్యానం చేయడం వల్ల అమ్మకు శక్తి వస్తుంది కదా. ఆ శక్తి అప్పుడు అమ్మ దగ్గర త్రిశూలం ఉండే. ఆ త్రిశూలం తీసుకొని అక్కడ రోజు ఇబ్బంది అవుతుంది, ఎందుకు అంత కింద దిగాలి అని అమ్మ అక్కడ చూపించి అక్కడ సైడ్ ఇది త్రిశూలం తీసుకొని కొట్టింది. దానిలో త్రిశూలంతో కొట్టారు అమ్మ. కొట్టినాక ఏమైందంటే అక్కడ నుంచి ఒక చిన్న హోల్ ఉంది. చిన్న హోల్ నుంచి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రతి మంచి చెట్టుకు తాకి చెట్టు ఏర్లకు తాకి ఆ వాటర్ ఇక్కడ వస్తాయంట. ఇంకా అలా ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఎప్పుడు వస్తూనే వస్తున్నాయి. రోజు ఒక సెకండ్ కూడా ఆగదు, ఎప్పుడు వస్తాయి. ఇంత పెద్ద కొండ మీద వాటర్ భలే వస్తున్నాయి స్వామి. అమ్మ మహిమ. మరి ఇక్కడ నైట్ ఇంత అడవిలో ఏమైనా వస్తాయా స్వామి పులులు? రోజు రాత్రి ఏమో ఆడ 9, 8, 7:30 అట్లా అయితే ఇక్కడ పులులు వస్తాయి. పులులు జంతువులు వచ్చి తాగిపోతాయి. అంటే ఒకటి దాని తర్వాత అట్లా వస్తాయి. ఇది నల్లమల ఫారెస్ట్ కదా స్వామి? మొత్తం నల్లమల. తిరుపతి వరకు ఇట్లే ఉందన్న. తిరుపతి వరకు నైట్ మీరు ఇంకా ఇది డోర్ వేసేసుకుంటారా స్వామి? ఈ డోర్ వేసేస్తాం. ఈ డోర్ వేసేస్తే ఇంక మీకు భయం ఉండదు. అక్కడ నుంచి కూడా వస్తాయి. కానీ అమ్మ చెప్పింది ఏమంటే ఏ జంతువు వచ్చినా భక్తుల్ని ఏం చేయదు, మన వాళ్ళని కూడా ఏం చేయదని అమ్మ చెప్పింది అన్న. అప్పుడు భయపడుతుంది అని అమ్మ చెప్పింది అన్న. ఇక్కడికి వచ్చిన జంతువులు ఆ వాటర్ తాగేసి వెళ్ళిపోతాయి, ఇంకేం చెయ్యవు. చూసినా కూడా ఏం చెయ్యవు. ఓకే, పగలేమి రావు. పగలేం రావు. ఎండిపోయిన చెట్టు దగ్గర 2 పులులు ఉన్నాను. మేము వచ్చినాం సడన్ గా అప్పుడే. 2 పులులు ఏం చేస్తాయి, చెట్టు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి, వేగంగా పరిగెత్తుతున్నాయి, కొట్లాడుతున్నాయి. మళ్ళా అప్పుడు మా స్వామి ఏం చేసిండు, మా పండిత స్వామి అని ఒక స్వామి వీడియో తీసిండు. ఆ వీడియో ఇప్పుడు మా స్వామి సెల్లులో ఉంది. జంతువులు
వస్తాయి రాత్రిపూట ఒక్కటే వస్తాయి. పగలు ఏమి రావా? పగలేం రావు, వచ్చిన అక్కడక్కడనే ఉండిపోతుంది. పగలు ఏమన్నా చూసారా మీరు? ఏమన్నా పగలు ఏం చూడలేదన్న. ఎలుగుబంటి ఒకసారి, నెమలి ఆడు ఉంటుంది, దాని ఇల్లు అక్కడనే ఉంది. నెమలి ఇల్లు ఉంది అక్కడ? 2 ఉంటాయి అక్కడ నెమలి. మీరు ఇంక ఇది దాటి వెళ్ళరు? ఏది ఇవి దాటి ఇంకెళ్ళరు? వెళ్ళాం. లాస్ట్ పెద్ద బండి ఉంది, ఆ పెద్ద బండి కిందికి బాత్రూమ్ వస్తే అక్కడ సైడ్ పోతున్నాను లాస్ట్కి. ఓకే స్వామి, అది నా పాతాళగంగా. అప్పుడు ఇలా మొత్తం పెద్ద పాఠశాల ఉండే. ఒక ఆయన చనిపోయినని ఎట్లనో ఈ మూసేసిండు వద్దని. ఓకే, అది పర్మిషన్ తీసుకోండి మళ్ళా అన్నారు. మీకు సెలవులు ఎప్పుడు స్వామి? మాకు దీపావళి, ఎండాకాలం. అప్పుడు దాకా ఇక్కడే ఉండి వేదం నేర్చుకుంటారు? అప్పటి వరకు పూజలు అవి ఇవి. ఇదాన అవతల ఇది తెలియదు. అవతలదేమో అమ్మ తపస్సు చేసిన చెట్టు నాయన 2. అమ్మవారు అక్కడ తపస్సు చేసుకున్నారా? ఆ చెట్టు